సో ఈ గెటప్ లో అదిరిపోయారు కాబట్టి ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా మరి? డైలాగ్ అన్న గురించి అంటే మొత్తం చెప్తాను. నేను చెప్పాను ఒకటి. అందరికీ ఉంటుందిరా, మా అన్న అల్లు అర్జున్ అన్న ఎదుగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు డౌన్ పడతాడా అని చూస్తూ ఉంటారు. కానీ మా అన్న తగ్గుతాడా, ఇప్పట్లయితే ఆయన ఆపేది లేదులే కానీ అస్సలు తగ్గేదే లేదు. సినిమాలో ఆ డైలాగ్ ఉంది. ఇంకేదైనా చిన్న సీరియస్ ఈ గెటప్ కి తగ్గట్టుగా ఉండాలి, అగ్రెసివ్ గా. మా చెల్లి మీద చిన్న గీతం అనే నా కొడకల రప్ప 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 చంపేస్తా. సూపర్, ఇది భలే వచ్చింది, బాడీ కూడా షేక్ అయింది. చాలా బాగుంది. ఈ టైప్ లో ఇంకేదన్నా ఒకటి, ఆ బాడీ లాంగ్వేజ్ భలే వచ్చింది అసలు. ఫైటింగ్ మేడం, డైలాగ్స్ అంటూ ఇంకా ఎక్కువ చెల్లి గురించి అదొక్కటే ఇంకా ఒక 3-4 టైమ్స్ అదే రిపీట్ చేశారు. మా చెల్లి మీద మా చెల్లి మీద మా చెల్లి, అదే హైలైట్ డైలాగ్. అంటే అది ఏమనిపించలే, రప్ప రప్ప అనేది ఇంకా అది మొత్తం ఈ సొసైటీలో ఏ ఆడబిడ్డనైనా ప్లస్ అదొక్క రిక్వెస్ట్, ఆడబిడ్డలు కొంచెం గౌరవించి అలాంటివి జరగకుండా చూసుకొని, పొరపాటున అలాంటి అల్లు అర్జున్ లాంటి అన్నలు ఉన్నారా, ఒక్కొక్కడికి తలకాయ లేపి రప్ప రప్పే అని. ఇట్లాంటివి ఎన్ని వచ్చినా, ఎన్ని అవమానం వచ్చినా నా తల్లిదండ్రుల కోసం నేను పడతానని చెప్పి. సో ఇంట్లో వాళ్ళైతే ఈ గెటప్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా మరి? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మేడం, ఎందుకంటే నేను చేసేది వాళ్ళ కోసమే అని కూడా తెలుసు. ఇలా మీరు మీ ఊరు వెళ్తే ఏంటి పరిస్థితి? సినిమా చూడాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊర్లో నైట్ ఒక 10కో 11కో అలా నడుచుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి? పరిగెత్తుతారు మేడం, కొడతారు వీళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తెలిసిపోయింది. అప్పట్లో స్టడీ టైంలో వెంకటేష్ అంటే నార్మల్, ఇప్పుడు అంతో కొంత ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఊర్లోకి పోయినాక రెస్పెక్ట్ ఉంటుంది. అట్లే మా అమ్మ నాన్న నాకు ఫుల్ సపోర్ట్ అండి, వాళ్ళకి తెలుసు నా కోసం పడతాను ఇట్లా అని చెప్పేసి. మా తల్లిదండ్రుల కోసం ఇట్లాంటివి ఎన్ని అవమానాలు వచ్చినా, ఏందో వచ్చి నన్ను కొట్టినా పర్లేదు, ఫ్యాన్స్కి నచ్చక నన్ను కొట్టినా, ఇంకా ఇంకోటి ఎక్సెట్రా 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 ఏం జరిగినా నా లక్ష్యం అల్లు అర్జున్ అన్న వైఫే. అల్లు అర్జున్ అన్న ప్లీజ్ అన్న, నువ్వే నాకు దిక్కు. మీరే దిక్కులా, ప్లీజ్ అన్న నా కష్టాన్ని గుర్తించి దగ్గరికి తోలుకుపోతామని. అది పక్క పల్లెటూరు అన్న, మాకైతే భయం అయితే ఎక్కువ ఉంది, కానీ నీ మంచి తెలుసు, ప్లీజ్ నీ మంచి నా గురించి తెలుసు కాబట్టి నాకు ఒక చిన్న నమ్మకం. నా కుటుంబం నేను, నా పిల్లలు అందరూ బాగుండాలని నా ఆశ. దానికి నువ్వు తప్ప నాకు ఎవరు సాయం చేయలేరు. ప్లీజ్ అని నేను మటుకు ఆపను. ఇది ఒక సంవత్సరం కష్టపడినా నేనైతే నీ కాడికి వచ్చేదాకా నేను చేస్తూనే ఉంటాను. ఎంతోమంది ఎవరు ఎంత ఇష్టం, ఎన్ని అవమానాలు పడినా నా తల్లిదండ్రి నాకు మైండ్లో ఉన్నారు. ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను, అట్లాగే ఫుల్ సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నా అన్న. వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకోటి ఇదే మేడం, ఏడవద్దు అన్న, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? లేదు మేడం, పల్లెటూరు కదా, అంటే ఇట్లాంటి సినిమాలకి ఇన్వైట్ చేస్తారో చేయరో, దగ్గర ఇప్పుడు తొందరగా ఎవరన్నా వచ్చి ఎవడరా నువ్వు అంటారు. అట్లా అల్లు అర్జున్ అన్న అట్లా అంటాడేమోనని భయం వేస్తా వదిలేదు మేడం. కొంచెం గుర్తిచ్చి ఆయన ఇన్వైట్ చేసుకుంటే ఆయన కాళ్ళ కాడంట నా తల్లిదండ్రుల కోసం, నా పిల్లల కోసం. ఈ గెటప్ వేసుకున్నప్పుడే అల్లు అర్జున్ గారి పైన మీకున్న ప్రేమ అర్థమైంది. ఇప్పుడు ఏడ్చి మరి ఇదంతా చెప్పడం, ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ లో వీడియో చూస్తే మాత్రం రెస్పాండ్ అవుతారనే చెప్తాను.